చికెన్ బాగా రేటు ఉందని వెళ్ళి మా హస్బెండ్ అయితే చేపలైతే తీసుకొచ్చాడు. ఏంటో ఈ మధ్య ఆయనకైతే అస్సలు చికెన్ నచ్చట్లేదు. అందుకే ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకొస్తున్నాడు. నాకైతే ఈ చేపలు చూసిన ప్రతిసారి ఒకటే గుర్తుకొస్తుంది. అయితే నాకు తెలిసిన వాళ్ళకు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆమె ఇంట్లోనైతే ఈ కర్రీ తింటుంటే సడన్ గా వెళ్ళి ఆ ముళ్ళు అనేది గొంతులో గుచ్చుకున్నది. కానీ ఆమె పాపం చాలా ట్రై చేసింది. ఎంత ట్రై చేసినా కూడా అస్సలు ముళ్ళు మాత్రం వెళ్ళలేదు. ఇంకా తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్లాల్సి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అయితే ఆమె చికెన్, మటన్, చేపలు మొత్తం తినడమే మానేసింది. మనకైతే ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. కానీ ఎప్పుడైనా ఇలాంటివి చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది, అబ్బో భయం వేస్తుంది ఇవి తినాలి. అలాగని అన్నిటికీ భయపడి అయితే కూర్చోలేం కదా. మా ఇంట్లోనైతే చేపలు తీసుకొచ్చుకోక ఒక 2-3 నెలలు అయితే దాటింది. ఇంకా ఇట్లా తినక చూసేసరికి ఏమనిపిస్తుంది, నోట్లోనైతే క్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయి కదా, తినాలి అని చేపల్ని చూసాక. చికెన్ లో ఒక రకంగా ఉంటే చేపల్లో మాత్రం నాది మా పెద్దోడిది ఒకటే రకంగా ఆలోచిస్తాం, ఒకటే రకంగా తింటాం. నాకు మా పెద్దోడికి మాత్రం చేపల్లో ముళ్ళు తీసుకొని ఫాస్ట్ గా అయితే తినడానికి అయితే రాదు, స్లోగా తినేస్తాం. ఇంకా నాకంటే వాడు మా పెద్దోడు అయితే ఒక గంట తినేస్తాడు ఒక ముక్క. చిన్నోడేమో సేమ్ మా హస్బెండ్ లాగే తినేస్తాడు ఫాస్ట్ గా. అంత ముళ్ళని ఉండని మంచిగా తీసుకొని అయితే తినేస్తాడు. కానీ నాకైతే అలాగే మా పెద్దోడు కూడా నాకేమో మా చిన్నోడు తినడం చూసి అయితే ఫుల్ గా భయం వేస్తుంది. నాని మెల్లగా తిను అని చెప్తాను, కానీ లేదు, వానికి అట్లా ఫాస్ట్ గా అలవాటు అయిపోయింది. రియల్ గా మా చిన్నోడిని అయితే అన్నింటిలోనైతే మెచ్చుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో ఫాస్ట్ గా రఫ్ అండ్ టఫ్ ఉంటాడు. అలాగని మా పెద్దోడు ఉండడానికి కాదు, వాడు కూడా ఉంటారులే, కానీ కొంచెం ఫుడ్ విషయంలోనే తక్కువగా ఉంటాడు. నేను మా పిల్లలు మాత్రం ఎప్పుడైనా ఈ ఫిష్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ అయితే ముక్కలు వేసుకొని తిన్న తర్వాత రైస్ లోనైతే సూప్ అయితే వేసుకొని తినేస్తాను. మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడే కొన్ని ముక్కలు అయితే తీసైతే పక్కన పెట్టేశాను మా హస్బెండ్ కోసం ఫిష్ ఫ్రై చేయడానికి. కొన్ని ఫ్రై చేసి కొన్ని అయితే కర్రీ అయితే చేశాను. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బై నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.